ఆమె ఓ టీచర్, ఆమె భర్త కూడా టీచరే. వీరిద్దరి మధ్యలోకి వచ్చాడు మరో టీచర్. ప్రేమ చిగురించిందన్నాడు. ఇది అసలు ప్రేమే కాదందామె. తన్ని తరిమేశాడు భర్త. మళ్ళీ టీచర్లిద్దరూ కలిసిపోయి మరో టీచర్ జీవితానికి శుభం కార్డు వేయాలని ప్లాన్ చేశారు. సుధీర్ కుమార్ అలియాస్ జ్యోతి కుమార్. ప్రస్తుతం ఇతని వయసు 40 సంవత్సరాలు. ఇతను బీహార్ హజీపూర్ లో ఉంటాడు. ఇతను ఒక స్కూల్ టీచర్. ఇతను పనిచేసే స్కూల్లోనే సుమన్ అనే యువతి కూడా పనిచేస్తుంది. ఇక ఇక్కడ నుండే ప్రేమ కథ మొదలైంది. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ వీరిద్దరూ ప్రేమ పాఠాలు చెప్పుకున్నారు. కొంతకాలానికి ఆ ప్రేమ ముదిరి 2012లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడ 4 ఏళ్లున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్నాక మళ్ళీ ఇద్దరు బీహార్ వచ్చేశారు. అలా వచ్చిన వారు అక్కడ ఇక్కడ పనిచేయడం ఎందుకు, మనిద్దరం కలిసి సొంతగా స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే భార్యాభర్తలిద్దరూ కలిసి సొంతగా ఓ ప్రైవేట్ స్కూల్ ని స్టార్ట్ చేశారు. ఇద్దరు బాగా కష్టపడి స్కూల్ ని ఓ మంచి పొజిషన్ కి తీసుకొచ్చారు. సుధీర్ తన స్కూల్ కి డైరెక్టర్ గానే కాకుండా టీచర్ గా కూడా పాఠాలు చెప్పేవాడు. అతని భార్య కూడా భర్తకు సపోర్ట్ చేస్తూ సలహాలిస్తూ ఆ స్కూల్లోనే టీచర్ గా పనిచేస్తుంది. ఇక అంతా బాగానే ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితంలో ఆర్థికంగా కూడా స్థిరపడ్డాం అనుకుంటున్న క్రమంలో 2018లో ప్రభాత్ అనే వ్యక్తి వీరిద్దరి జీవితంలోకి వచ్చి ఇద్దరి మధ్యలో పెద్ద అగాధాన్ని సృష్టించాడు. అతని ఎంట్రీ వల్లే హత్య జరిగింది. 2018లో స్కూల్లో టీచర్స్ అవసరమయ్యి ఈ భార్యాభర్తలిద్దరూ ప్రభాత్ అనే వ్యక్తిని టీచర్ గా తమ స్కూల్లో నియమించుకున్నారు. అయితే స్కూల్ కి కొత్తగా ఏ టీచర్ వచ్చినా ముందు వాళ్ళకి ఈ సుధీర్ భార్యనే ట్రైనింగ్ ఇస్తుంది. స్కూల్ టైమింగ్స్ దగ్గర నుంచి ఏ టైం కి ఏ క్లాస్ కి వెళ్ళాలి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఆమెనే ఇస్తుంది. అలాగే ఈ ప్రభాత్ కి కూడా తన స్కూల్ గురించి, వాళ్ళ రూల్స్ గురించి, క్లాసెస్ గురించి మొత్తం చెప్పింది. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరు స్కూల్ కి రాగానే ఖాళీ టైంలో మాట్లాడుకునేవారు. సుమన్ తన డైరెక్టర్ భార్య అని తెలిసి కూడా ప్రభాత్ ఆమెతో స్నేహం చేశాడు. మరో పక్క ఈ సుమన్ కూడా తనొక డైరెక్టర్ భార్యనని మర్చిపోయి ఈ ప్రభాత్ పై మనసు పడింది. దాన్ని గమనించిన ప్రభాత్ కూడా ఆమెను ప్రేమించాడు. అలా ఇద్దరు కలిసి ఆ స్కూల్లో మరో ప్రేమ కథకు శ్రీకారం చుట్టారు. ఇద్దరు కళ్లతోనే చూసుకుంటూ ఖాళీ టైంలో మాట్లాడుకుంటూ కుదిరినప్పుడల్లా కలిసి కోరికలు తీర్చుకోవటం మొదలు పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ ఎక్కువ టైం స్కూల్లోనే గడుపుతారు కాబట్టి కుదిరినప్పుడల్లా అక్కడే కలుసుకునేవారు. భర్తకు తమ బంధం గురించి తెలియకుండా జాగ్రత్త పడిన మిగిలిన టీచర్స్ వీరిద్దరి ప్రవర్తన గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. దీంతో కొన్నాళ్ళకి ఆ విషయాలన్నీ ఈ సుధీర్ చెవిన పడ్డాయి. దీంతో ఇద్దరిపై నిఘా పెట్టాడు భర్త. భార్య తన స్కూల్లో పనిచేసే ప్రభాత్ తో ఎఫైర్ పెట్టుకుందని తెలిసి ఒళ్ళు మండిపోయింది అతనికి. వెంటనే భార్యను నిలదీశాడు. కొన్నేళ్ల క్రితం నాతో ప్రేమలో పడ్డానని పెళ్లాడావు, మరి ఇప్పుడు నువ్వు ప్రభాత్ తో చేస్తున్నది ప్రేమ కామమా అని అడిగాడు. ప్రేమే అంది భార్య. నీ విషయంలో నేను పొరపడ్డా. నీ మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమనుకున్నా. మనిద్దరి దశలో ప్రేమే కాదు. ఆ విషయం ప్రభాత్ తో ప్రేమలో పడ్డాకే తెలిసింది. అందుకే అతనితో ఉంటున్నానందామే. దీంతో ప్రభాత్ ని తన్ని తరిమేశాడు భర్త. స్కూల్లో టీచర్ గా వచ్చి నా భార్యనే ప్రేమలోకి దింపుతావా అని తిట్టి మళ్ళీ నా స్కూల్ చుట్టుపక్కల కనిపించొద్దని తన స్కూల్ నుండి ప్రభాత్ ని పంపేశాడు సుధీర్. భార్యను బుద్ధిగా ఉండమని 4 బుద్ధి మాటలు చెప్పాడు. ఎంతైనా టీచర్ కదా, భార్యకు 4 క్లాసులు చెప్తే దారిలో పడుతుందిలే అనుకున్నాడు. కానీ భార్య మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా భర్తను తన రూట్ల నుండి దారి తప్పిద్దామనుకుంది. తన్ని తరమేసిన ప్రియుడికి ఫోన్ కలిపింది. నువ్వు బాధపడద్దు, నిన్ను కొట్టినందుకు, మనిద్దరిని విడదీసినందుకు నా భర్తకు బుద్ధి చెప్పాలంది. ఏం చేద్దామన్నాడు ప్రియుడు. చంపేద్దామంది ప్రియురాలు. ఎలా చంపుదామని అడిగాడు మరీ అమాయకంగా. ఓ కాంట్రాక్ట్ కిల్లర్ ని అప్రోచ్ అవుదామని సలహా ఇచ్చిందామే. సరే అంటూ ఓ వ్యక్తిని సెట్ చేశాడు ప్రియుడు. 35,000 అడ్వాన్స్ గా ఇచ్చి సుధీర్ ని చంపమన్నారిద్దరు. సరే అంటూ ఓ ప్లాన్ చెప్పాడు కిల్లర్. అక్టోబర్ 8న రాత్రి 12 గంటల టైంలో నీ భర్త పడుకున్న కిటికీ తెరిచి ఉంచమన్నాడు. సినిమా స్టైల్లో సుధీర్ హత్యకు ప్లాన్ చేశాడా కిల్లర్. తను దొరికిపోకుండా ఉండేందుకు సర్వం సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్ తో అక్టోబర్ 8 రాత్రి 11:30 టైంలో సుధీర్ ఇంటికి వెళ్లాడు. అప్పటికే సుధీర్ భార్య ఆ కిల్లర్ చెప్పినట్లు తన భర్త పడుకున్న బెడ్రూమ్ కిటికీ తెరిచి సైలెంట్ గా భర్త పిల్లలతో అదే గదిలో పడుకుంది. 12 గంటలకల్లా ఆ కిల్లర్ తెరిచి ఉంచిన కిటికీలో నుంచి బెడ్రూమ్ లోకి వచ్చి నిద్రపోతున్న సుధీర్ తలపై 2 సార్లు కాల్ చేసి శవాన్ని అక్కడే పడేసి పోయాడు. అదంతా గమనిస్తూనే ఉంది భార్య. కిల్లర్ పారిపోయాక కావాలనే గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది. అప్పటికే పిల్లలు లేచి తండ్రిని చూసి ఏడుస్తున్నారు. పైగా తుపాకీ పేరిన శబ్దం చుట్టుపక్కల వారికి కూడా వినిపించడంతో వారు కూడా అలర్ట్ అయిపోయారు. ఈలోగా సుమన్ అరుపులు వినిపించడంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. వారు రాగానే నా భర్తనెవరో వ్యక్తి తుపాకీతో కాల్చిపోయారని చెప్పిందామే. వెంటనే విషయాన్ని వారు పోలీసులకు చెప్పి సుధీర్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే సుధీర్ అప్పటికే చనిపోయాడని చెప్పారు డాక్టర్స్. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. శవాన్ని పోస్ట్ మార్టం చేయించగా అతని తలలో 2 బుల్లెట్లు దిగాయని తేలటంతో సుధీర్ హత్యపై ఎంక్వైరీ ప్రారంభించారు పోలీసులు. భార్య సుమన్ ని విచారించారు. అయితే విచారణలో తనకేం తెలియదందామే.
సుధీర్ ని కిటికీలో నుండి వచ్చి కిల్లర్ చంపేసి పోయాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ ఏమైనా క్లూలు దొరుకుతాయేమో అని పరిశీలించారు. కానీ వారికి ఆ కేసుకి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. మరో పక్క సుధీర్ భార్య నోరు విప్పటం లేదు. ఇక ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలా అని అనుకుంటూ ఉండగా ఈ సుధీర్ భార్యపై ఉన్న అనుమానంతో ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రభాత్ తో ఆమె నడిపిన ప్రేమాయణం మొత్తం పోలీసులకు తెలిసింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరిని కఠినంగా విచారించేసరికి తామే సుధీర్ ని ఓ కిల్లర్ తో చంపించేశామని చెప్పారు. అప్పటికే సుధీర్ హత్య జరిగి 2 నెలలైంది. ఈ 2 నెలలు పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలా అని రకరకాల కోణాల్లో కేసుని దర్యాప్తు చేసి చివరికి సుమన్ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె వైపు నుండి విచారించగా అసలు నిజాలన్నీ బయటకొచ్చాయి. మొదట్లో ఈ సుమన్ పోలీసులకు తన మీద అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడింది. కానీ పోలీసులు మాత్రం ఆమెను వదలలేదు. ఓ పక్క ఆమె గురించి ఎంక్వైరీ చేస్తూనే మరో పక్క ఆ కిల్లర్ గురించి కూడా ఎంక్వైరీ చేశారు. ఆ క్రమంలోనే ఆ కిల్లర్ మరో ఇద్దరి సాయంతోనే సుధీర్ ని కాల్చి చంపాడని తెలిసి సుమన్ ప్రభాత్లను అరెస్టు చేసి పరారీలో ఉన్న కిల్లర్ అతనికి సాయం చేసిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.